మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జ్యేష్ఠ శనివారం రాత్రికి కోడిగుడ్డుతో ఇలా చేస్తే కోట్ల అప్పులున్నా తీరిపోయి కోట్లు వచ్చి పడతాయి, కష్టాలు పోతాయి, వద్దన్న ధనం వస్తుంది. ఈ శనివారం అంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ శనివారం నాడు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ 7 కొండలవాడు దిగివచ్చి మన కష్టాలన్నీ తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే ఎంత కష్టపడినా డబ్బు నిలబడకపోవడం, వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే నీళ్లలా ఖర్చయిపోవడం, వడ్డీలు అసలును మించి గుర్రాల్లా పరిగెత్తుతూ కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోవడం వంటి భయంకరమైన దారిద్ర్య బాధల నుండి బయటపడటానికి ఈ శనివారం రాత్రి ఒక అద్భుతమైన తాంత్రిక పరిహారం ఉంది. అదే కోడిగుడ్డు పరిహారం. ఈ చిన్న పరిహారాన్ని సరైన నియమాలతో నమ్మకంతో చేస్తే నీకున్న దరిద్రాలు, నరదృష్టి, కష్టాలు అన్నీ పటాపంచలైపోయి మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుని కోట్లు వచ్చిపడే అద్భుతమైన యోగం పడుతుంది. మరి ఇంతకీ ఈ శనివారం రోజు రాత్రి గుడ్డుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఓం శ్రీ శనిదేవాయ నమః అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. పూర్వం సువర్ణపురం అనే ఒక సువిశాలమైన అత్యంత సంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని వీరసేన మహారాజు ఎంతో ధర్మబద్ధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఆయనకు 3 కుమారులు. వారిలో పెద్దవాడైన జయవర్ధనుడు మహావీరుడు, సకల శాస్త్రాలను అభ్యసించిన పండితుడు మరియు ఎంతో అందగాడు. జయవర్ధనుడి భార్య పేరు కనకమాలిని. ఆమె అపురూపమైన సౌందర్యవతి. భూలోకంలో తనంతటి అందగత్తె మరొకరు లేరని ఆమెకు ఎనలేని గర్వం. కనకమాలిని అందంగా ఉండటమే కాకుండా ఎంతో మాయమాటలు మాట్లాడుతూ తన చుట్టూ ఉన్నవారిని తన వైపు తిప్పుకోవడంలో దిట్ట. ఆమె నాట్యం చేయడంలో, వీణ వాయించడంలో, పాటలు పాడటంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించింది. కాలం ఇలా గడిచిపోతుండగా ఒకరోజు రాజ్యంలో కొందరు గిట్టని వారు మహారాజు వద్దకు వెళ్ళి జయవర్ధనుడిపై లేనిపోని నేరాలు మోపారు. మహారాజు ఆ చెప్పుడు మాటలు పూర్తిగా నమ్మి క్షణికావేశంలో వివిక్షణ కోల్పోయి తన కన్నకొడుకు అయిన జయవర్ధనుణ్ణి 12 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి వెళ్లాలని, రాజ్యం నుండి బహిష్కరిస్తున్నానని కఠినమైన తీర్పునిచ్చాడు. తండ్రి మాటను శిరసావహించిన జయవర్ధనుడు ఎంతో బాధతో, బరువెక్కిన హృదయంతో తన భార్య కనకమాలిని వద్దకు వెళ్ళాడు. విచారంగా ఉన్న భర్తను చూసి ఆమె, నాథా, మీ ముఖం ఎందుకంత చిన్నబోయింది? ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు జయవర్ధనుడు జరిగిన విషయమంతా చెప్పి, నేను 12 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే అంతఃపురంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఆ మాట వినగానే కనకమాలిని భయంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. జయవర్ధనుడు కంగారుపడి వెంటనే నీళ్లు చల్లి ఆమెను నిద్రలేపాడు. స్పృహలోకి వచ్చిన ఆమె ఎంతో నటనా చాతుర్యంతో కన్నీరు కారుస్తూ, నాథా, మిమ్మల్ని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఈ కోటలో ఉండలేను. కష్టమైనా సుఖమైనా నా భర్త అడుగుజాడల్లో నడవడమే నా ధర్మం. నన్ను కూడా మీ వెంట అడవులకు తీసుకువెళ్ళండి అని ప్రాధేయపడింది. ఆమె మాటలకు జయవర్ధనుడు ఎంతో మురిసిపోయి సరేనని ఆమెను తన వెంట అరణ్యానికి తీసుకుని బయలుదేరాడు. మరునాడు ఉదయం వారు నగరాన్ని విడిచి దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించారు. అనేక క్రూర మృగాలు తిరిగే ఆ భయంకరమైన అడవిలో కాలినడకన ప్రయాణిస్తూ ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ముందుకు సాగారు. చాలా దూరం నడిచిన తరువాత మిట్ట మధ్యాహ్నం సమయానికి వారు బాగా అలసిపోయారు. దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించడంతో దాని నీడలో విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. బాగా అలసిపోయి ఉండటం వల్ల ఇద్దరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. కొంతసేపటికి ఒక భయంకరమైన విషసర్పం అక్కడికి వచ్చి కనకమాలిని కాలుపై కాటు వేసింది. ఆ పాము బుసకొట్టే శబ్దానికి జయవర్ధనుడికి మెలకువ వచ్చింది.
తన భార్య పక్క నుండి వెడుతున్న పామును చూసి వణికిపోయాడు. వెంటనే భార్యను లేపడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆ తీవ్రమైన విష ప్రభావం వల్ల కనకమాలిని ప్రాణాలు విడిచింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య తన కళ్ల ముందే విగతజీవిగా పడి ఉండటం చూసి జయవర్ధనుడు తట్టుకోలేకపోయాడు. అడవి దద్దరిల్లేలా రోదించడం ప్రారంభించాడు. అయ్యో, నా వల్లనే కదా ఈ అబల ప్రాణాలు కోల్పోయింది. నన్ను నమ్ముకుని అడవుల పాలై అర్ధంతరంగా తనువు చాలింది. ఇక ఆమె లేని ఈ జీవితం నాకెందుకు? నేను కూడా ఆమెతో పాటే ఈ అడవిలో ఆత్మాహుతి చేసుకుంటాను అంటూ చుట్టుపక్కల ఉన్న ఎండిన కట్టెలను పోగు చేసి చితపేర్చాడు. సరిగ్గా అదే సమయంలో కర్మఫలాలను నిర్దేశించే శనీశ్వరుడు, శనిదేవుడు తన కాకి వాహనంపై ఆకాశ మార్గంలో సంచరిస్తున్నాడు. జయవర్ధనుడి రోదనలు విన్న శనిదేవుడికి అతని అజ్ఞానాన్ని చూసి జాలి కలిగింది. వెంటనే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో జయవర్ధనుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. శనిదేవుడు అతడిని సమీపించి, ఓ యువక, ఎందుకింత అజ్ఞానంతో విలపిస్తున్నావు? పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తథ్యం. ఏదీ శాశ్వతం కాదు. నీ భార్య ఆయుష్షు తీరిపోయింది. ఆమె కర్మఫలం ముగిసింది. అందుకే మరణించింది. విధిరాతను మార్చడం ఎవరితరం కాదు. వృధాగా నీ ప్రాణాలను ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఈ ప్రాణత్యాగం అనే పిచ్చి ఆలోచనను విరమించుకో అని హితవు పలికాడు. అప్పుడు జయవర్ధనుడు కన్నీళ్లు తుడుచుకుంటూ, మహాత్మా, మీరు చెప్పేది సత్యమే కావచ్చు. కానీ నా భార్య అంటే నాకు ప్రాణం. ఆమె లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను. దయచేసి ఆమెను బ్రతికించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. లేదంటే నేను కూడా ఈ మంటల్లో దూకి ప్రాణాలు విడుస్తాను అని వేడుకున్నాడు. అతని పిచ్చి ప్రేమను చూసిన శనిదేవుడు తన నిజరూపాన్ని ప్రదర్శించి ఇలా అన్నాడు, నాయనా, నేను కర్మసాక్షిగా ఉండే శనిదేవుడిని. ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం సాధ్యం కాదు. కానీ నీ పట్టుదల చూస్తుంటే ఒకే ఒక్క మార్గం కనిపిస్తోంది. నీ ఆయుష్లో సగభాగం నీ భార్యకు ధారపోస్తే ఆమె తిరిగి బ్రతుకుతుంది. కానీ ఒక విషయం బాగా గుర్తుంచుకో. ఒకవేళ భవిష్యత్తులో ఆమె మనసు మారి నిన్ను మోసం చేసినా, లేదా నీకు ఆమెపై విరక్తి కలిగినా, నువ్వు ఇచ్చిన నీ ఆయుష్ను తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. అలా నువ్వు మనసులో సంకల్పించి ఆయుష్ను వెనక్కి తీసుకోగానే ఆమె వెంటనే మరణిస్తుంది. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భార్యకు తెలియకూడదు. సమ్మతమేనా అని అడిగాడు. జయవర్ధనుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాడు. శనిదేవుడు చెప్పిన విధంగానే దోసిట్లోకి నీటిని తీసుకుని తన ఆయుష్ను భారపోస్తున్నట్లు సంకల్పం చేసి ఆ నీటిని కనకమాలిని మృతదేహంపై చల్లాడు. వెంటనే శనిదేవుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. నీళ్లు చల్లగానే కనకమాలిని గాఢ నిద్రలో నుండి మేల్కున్నట్లుగా లేచి కూర్చుని, నాథా, నాకు ఎంత గాఢమైన నిద్ర పట్టిందో, ఎందుకింత త్వరగా లేపారు అని అడిగింది. జయవర్ధనుడు అసలు విషయం దాచిపెట్టి, నువ్వు బాగా అలసిపోయావు కదా అని కాసేపు విశ్రాంతి తీసుకోనిచ్చాను అని బదులిచ్చాడు. ఆ తరువాత వారిద్దరూ అడవిలో ముందుకు సాగారు. అలా 3 రోజుల పాటు అడవిలో దొరికే పండ్లు, దుంపలు తింటూ ప్రయాణించారు. 4వ రోజు వారికి అడవి మధ్యలో ఒక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం బయట విద్యాధరుడు అనే ఒక సుందరమైన ధనవంతుడైన యువకుడు కూర్చుని ఉన్నాడు. జయవర్ధనుడు అతడి వద్దకు వెళ్ళి, అయ్యా, మేము చాలా దూరం నుండి వస్తున్నాం. అలసిపోయి ఉన్నాం. దయచేసి ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయమిస్తే రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాం అని కోరాడు. దానికి విద్యాధరుడు సంతోషంగా అంగీకరించాడు. ముగ్గురు ఆరు బయట కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో జయవర్ధనుడికి విపరీతమైన దాహం వేసింది. నాకు దాహంగా ఉంది. నేను వెళ్ళి ఆ పక్కనే ఉన్న బావిలో నీళ్లు తాగి వస్తాను. నీక్కూడా తీసుకురానా అని భార్యను అడిగాడు. కనకమాలిని తనకు దాహం లేదని అతడినే వెళ్ళి తాగమని చెప్పింది. జయవర్ధనుడు బావివైపు వెళ్ళగానే కనకమాలిని విద్యాధరుణ్ణి చూసి కన్నుగిట్టుతూ, మీరిక్కడ ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లున్నారు. మీ వృత్తి ఏమిటి అని అడిగింది. విద్యాధరుడు ఆమె అందానికి అప్పటికే ముగ్ధుడైపోయాడు. నేను నా జీవితానికి సరిపడా అపారమైన ధనాన్ని సంపాదించాను. ఇక్కడ సకల సుఖాలు అనుభవిస్తున్నాను. నీలాంటి అత్యంత అందమైన స్త్రీ నా పక్కన ఉంటే నా జీవితం ధన్యమవుతుంది. ఎందుకు ఆ దరిద్రుడి వెంట అడవుల పాలై కష్టాలు పడుతున్నావు? యవ్వనం 3 నాళ్ల ముచ్చట. దాన్ని నా దగ్గర సుఖంగా అనుభవించు. నా మాట వింటే నిన్ను మహారాణిలా చూసుకుంటాను
అని ఆశ పెట్టాడు. సుఖభోగాల పట్ల ఎప్పుడూ ఆశపడే కనకమాలిని మనసులో దురాశ, దుర్బుద్ధి ప్రవేశించాయి. నాకు కూడా నీతో పాటే ఉండాలనుంది, కానీ నా భర్త అడ్డుగా ఉన్నాడు, అతన్ని వదిలి నేను రాలేను కదా అని ముసలి కన్నీరు కార్చింది. అప్పుడు విద్యాధరుడు క్రూరంగా నవ్వి, అదెంత పని, నీ భర్త బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్నాడు కదా, వెనుక నుండి వెళ్ళి వాడి నా బావిలోకి తోసి, అతడందులో పడి చనిపోతాడు, వాడి గురించి అడిగేవారెవ్వరూ లేరు, ఆ తర్వాత మనం ఇక్కడి నుండి వేరే నగరానికి వెళ్ళిపోయి సుఖంగా జీవిద్దాం అని సలహా ఇచ్చాడు. ఆ దుర్మార్గురాలైన కనకమాలిని ఈ క్రూరమైన పథకానికి వెంటనే ఒప్పుకుంది. అప్పుడే జయవర్ధనుడు నీళ్లు తీసుకుని అక్కడికి వచ్చాడు. ఆమె ఎంతో కపట ప్రేమతో, నాథా, ఇప్పుడు నాకు కూడా దాహం వేస్తోంది, నా కోసం కూడా కాస్త నీళ్లు తీసుకురండి, నేను కూడా మీతోనే వస్తాను అంటూ అతని వెంట బావి దగ్గరకు వెళ్ళింది. జయవర్ధనుడు ఏ పాపమరుగని వాడై తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రతికించిన భార్య తనను చంపబోతోందని గ్రహించలేకపోయాడు. నీళ్ల కోసం బావిలోకి వంగి తాడును కిందికి వదలగానే కనకమాలిని వెనుక నుండి అతన్ని బలంగా బావిలోకి తోసేసింది. అతడు బావిలో పడిపోగానే ఆమె ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా విద్యాధరుడి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, నువ్వు చెప్పినట్లే ఆ పీడ వదిలించుకున్నాను, పద మనం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పింది. ఇద్దరూ కలిసి విద్యాధరుని సంపదనంతా తీసుకుని సువర్ణపురానికి పొరుగున ఉన్న మరొక పెద్ద నగరానికి చేరుకున్నారు. అక్కడొక పెద్ద భవనం కొనుక్కొని విలాసవంతమైన జీవితం గడపసాగారు. కొన్ని నెలల వ్యవధిలోని కనకమాలిని తన నాట్య కౌశలంతో ఆ నగరంలో గొప్ప నర్తకిగా పేరు తెచ్చుకుంది. ఎన్నో నాట్య ప్రదర్శనలు, సంగీత కచేరీలు చేస్తూ అపారమైన ధనాన్ని, కీర్తిని గడించింది. విద్యాధరుడు ఆమె వెంటే ఉంటూ సుఖభోగాల్లో తేలియాడుతున్నాడు. మరోవైపు బావిలో పడిన జయవర్ధనుడు అదృష్టవశాత్తు మరణించలేదు. బావిలో ఉన్న ఒక పెద్ద చెట్టు వేరును గట్టిగా పట్టుకుని వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్నాడు. శనిదేవుణ్ణి తలుచుకుంటూ, మహాదేవా, మీరు ఆనాడే చెప్పారు వీధి రాతను మార్చవద్దని. నేను నా మూర్ఖత్వంతో వినకుండా నా ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ఒక రాక్షసిని బ్రతికించుకున్నాను. నా కర్మకు తగిన శాస్తి జరిగింది అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించాడు. 2 రోజుల తర్వాత అటుగా వెడుతున్న కొందరు వర్తకుల బిడారు ఆ బావి దగ్గర ఆగింది. వారిలో ఒకరు నీళ్ల కోసం బావిలోకి తాడు వదిలినప్పుడు జయవర్ధనుడు ఆ తాడును గట్టిగా పట్టుకొని ప్రాణరక్షణ కోసం కేకలు వేశాడు. ఆ వర్తకులు జాలిపడి అతన్ని పైకి లాగి ప్రాణాలు కాపాడారు. జరిగిన ఘోరాన్ని విన్న వర్తకుల నాయకుడు జయవర్ధనుడికి ఆశ్రయమిచ్చి తమతో పాటే ఆ నగరానికి తీసుకువెళ్లాడు. జయవర్ధనుడు ఆ నగరంలో ఒక నిజాయితీగల వ్యాపారి దగ్గర గుమస్తగా చేరాడు. తన బాధ్యతలను ఎంతో శ్రద్ధగా, ధర్మబద్ధంగా నిర్వర్తిస్తూ వ్యాపారి మన్నన పొందాడు. కొన్నాళ్లకు ఆ దేశపు మహారాజు తన దర్బార్లో కనకమాలిని నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. నగరంలోని ప్రముఖులందర్నీ ఆహ్వానించాడు. తన యజమానితో కలిసి జయవర్ధనుడు కూడా ఆ సభకు వెళ్ళాడు. రాజభవనంలో అందంగా ముస్తబై నాట్యం చేస్తున్నది తన భార్యే అని జయవర్ధనుడు ఇట్టే గుర్తించాడు. ఆమె నాట్యానికి ముగ్ధులైన వారంతా ఎన్నో బహుమతులు ఇస్తున్నారు. జయవర్ధనుడు కూడా ముందుకు వెళ్ళి ఒకప్పుడు తను ఆమెకి ఇచ్చిన వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ ఉంగరాన్ని చూడగానే కనకమాలిని ఉలిక్కిపోయింది. తలెత్తి చూడగా తన భర్త జయవర్ధనుడు ప్రాణాలతో ఉండడం చూసి ఆమె గుండె ఆగినంత పనయింది. ఇతనింకా బ్రతికే ఉన్నారా? నన్ను వెతుక్కుంటూ ఇక్కడిదాకా వచ్చాడంటే నా అసలు రంగు బయటపెట్టి నన్ను చంపేస్తాడు. ఇతన్ని ఎలాగైనా ఇక్కడే మట్టు పెట్టాలి అని కుటిల ఆలోచన చేసింది. వెంటనే మహారాజును మెప్పించేలా అత్యద్భుతంగా ఒక పాట పాడింది. రాజు సంతోషించి, నీ పాటకు నేను ఎంతో మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు కనకమాలిని నటనా చాతుర్యంతో, మహారాజా, నేను అడిగింది ఇస్తానని మీరు సత్యప్రమాణం చేస్తేనే అడుగుతాను అంది. రాజు సరేననగానే ఆమె జయవర్ధనుడి వైపు వేలు చూపిస్తూ, మహారాజా, ఆ వ్యక్తి మహా మోసగాడు. గతంలో నా వస్తువులను దొంగిలించి నన్ను అపవిత్రం చేయాలని చూశాడు. వాడిని మీ రాజ్యంలో చూడగానే నాకు భయం వేస్తోంది. వాడికి తక్షణమే మరణశిక్ష విధించండి అని కోరింది. మహారాజు కోపంతో రగిలిపోయి జయవర్ధనుణ్ణి బంధించి మరుసటి రోజే ఉరి తీయాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు జయవర్ధనుడు ఏమాత్రం భయపడకుండా, మహారాజా, నాదొక చిన్న విన్నపం. నాకు మరణశిక్ష విధించే ముందు నేను చెప్పే నిజం వినండి. నేను ఏ తప్పు చేయలేదు. పైగా ఈ కనకమాలిని నా ధర్మపత్ని. నన్ను మోసపూరితంగా బావిలోకి తోసేసి తన ప్రియుడితో కలిసి పారిపోయి ఇక్కడ ఈ నాటకాలాడుతోంది అని గర్జించాడు. కనకమాలిని వెంటనే, మహారాజా, వాడు తన ప్రాణాలు రక్షించుకోవడానికి పచ్చి అబద్ధాలాడుతున్నాడు. వాడెవరో నాకసలు తెలియదు అని బుకాయించింది. అప్పుడు జయవర్ధనుడు నవ్వి,
మహారాజా, ఆమె నా భార్య కాకపోతే, నన్ను ఎప్పటికీ కలవలేకపోతే, దారిలో నేను ఆమెకు ఇచ్చిన అత్యంత విలువైన వస్తువులను నాకు తిరిగి ఇచ్చేయమనండి. అప్పుడు నేను సంతోషంగా ఉరికొయ్యను ముద్దాడుతాను అన్నాడు. రాజు అందుకు అంగీకరించి కనకమాలినిని ఆదేశించాడు. ఆమె అహంకారంతో, వీడెవడో నాకు తెలియదు, వీడు నాకిచ్చిందేమీ లేదు, ఒకవేళ వీడు ఏదైనా ఇచ్చి ఉన్నా దాన్ని ఇప్పుడే వీడికి తిరిగి ఇచ్చేస్తున్నాను అంటూ అంగీకరించింది. అప్పుడు జయవర్ధనుడు, అయితే నీ దోసిట్లోకి నీటిని తీసుకుని నేను నీకు అడవిలో ఇచ్చినదంతా తిరిగి ఇస్తున్నాను అని మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి ఆ నీటిని కింద వదులు అన్నాడు. కనకమాలిని ఏమీ ఆలోచించకుండా దోసిట్లో నీళ్లు తీసుకుని జయవర్ధనుడు చెప్పినట్లే పలికి నీటిని కిందకు వదిలింది. ఆ నీరు నేలను తాకిందో లేదో శనిదేవుడికి జయవర్ధనుడు చేసిన మునుపటి సంకల్పం రద్దయింది. మరుక్షణమే కనకమాలిని శరీరం ప్రాణం కోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించింది. సభలోని వారంతా ఈ ఊహించని పరిణామానికి హాహాకారాలు చేశారు. అప్పుడు ఆ రాజసభలో ఆకాశవాణి రూపంలో శనిదేవుడి గంభీరమైన స్వరం వినిపించింది. ఓ మహారాజా, సభాసదులారా, ఇదంతా కర్మఫలం. ఈ జయవర్ధనుడు తన ఆయుష్షును సగం ధారపోసి మరణించిన తన భార్యను బ్రతికించుకున్నాడు. కాని ఆమె కృతజ్ఞురాలై సుఖభోగాలకు ఆశపడి కట్టుకున్న భర్తని చంపాలని చూసింది. ధర్మాన్ని తప్పి ప్రవర్తించిన వారిని కర్మ ఎన్నటికీ వదిలిపెట్టదు. పాపపు ఆలోచనలు చేసిన కనకమాలినికి తన కర్మ వల్లే ఈ ఘోరమైన మరణం ప్రాప్తించింది. ధర్మాన్ని నమ్ముకున్న జయవర్ధనుడికి నా రక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతం అని ఆ స్వరం పలికింది. ఆ మాటలు విన్న మహారాజుకు అసలు సత్యం అర్థమయ్యింది. జయవర్ధనుడి గొప్పతనాన్ని, అతని నిజాయితీని, ధర్మాన్ని గ్రహించి అతడిని ఆలింగనం చేసుకున్నాడు. కనకమాలిని ప్రియుడైన విద్యాధరుణ్ణి బంధించి కారాగారంలో వేశాడు. తన కుమార్తెను జయవర్ధనుడికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. జయవర్ధనుడు ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఆ రాజ్యానికి రాజుగా సకల సుఖాలతో వర్ధిల్లాడు. కర్మను నమ్ముకొని ధర్మంగా జీవించే వారిని ఏ శక్తి ఏమీ చెయ్యలేదని, మోసం చేసేవారు వారి కర్మ వల్లే నాశనమవుతారని ఈ కథ ద్వారా శనిదేవుడు లోకానికి చాటి చెప్పాడు. ఇక అసలు విషయంలోకి వస్తే, పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుకు ఎనలేని విశిష్టత, శక్తి ఉన్నాయి. ఒక ప్రాణంతో సమానమైన కోడిగుడ్డు మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, చెడును, దరిద్రాన్ని తనలోకి లాగేసుకునే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. కోడిగుడ్డుపై ఉండే తెలుపు రంగు మనశ్శాంతికి, సంతోషానికి ప్రతీకగా, లోపల ఉండే పసుపు రంగు గురుగ్రహ అనుగ్రహానికి, పవిత్రతకు, దోష నివారణకు సంకేతం. సాధారణ రోజుల్లో ఆదివారం కూడా కోడిగుడ్డు పరిహారం చేస్తారు. కానీ ఆ రోజు చాలామంది మాంసాహారం తింటారు కాబట్టి పరిహారానికి పూర్తి సిద్ధి లభించకపోవచ్చు. కానీ శనివారం నాడు స్వామివారి భక్తులంతా శాకాహారులై పప్పుచారు లాంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకొని పవిత్రంగా ఉంటారు కాబట్టి ఈ రోజున చేసే కోడిగుడ్డు పరిహారం 100% అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. ఈ పరిహారం చేయడానికి ముందు ఉదయాన్నే లేచి ఇంటిని, వాకిలిని శుభ్రంగా కడుక్కుని ముగ్గులు పెట్టుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి తుడవాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం మురికి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఆ నీటిని డ్రైనేజీలో పారబోయాలి. నేల శుభ్రపడిన, గాలిలో ఉండే చెడు శక్తులు పోవడానికి దేవుడికి వాడే పసుపును నీళ్లలో కలిపి ఇల్లంతా చల్లాలి. దీనివల్ల బయట నుండి మన కాళ్ల వెంట ఇంట్లోకి వచ్చిన దరిద్రం, అప్పుల బాధలకు కారణమయ్యే నరదృష్టి, భార్యాభర్తల మధ్య గొడవలు తెచ్చే చెడు శక్తులు అన్నీ పటాపంచలైపోయి ఇల్లు పరిశుద్ధంగా మారుతుంది. ఇక అసలైన పరిహారాన్ని సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. సాయంత్రం సమయంలో శుభ్రంగా తలస్నానం లేదా ఒంటి స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు. నలుపు శని భగవానుడికి కష్టాలకు, నష్టాలకు ప్రతీక కాబట్టి ఈ పరిహారం చేసే సమయంలో పొరపాటును కూడా నలుపు బట్టలు వేసుకోకండి. ఇప్పుడు ఎటువంటి పగుళ్ళు, మచ్చలు లేని ఒక శుభ్రమైన కోడిగుడ్డును తీసుకుని నీటితో కడగండి.
ఒక గిన్నెలో కొద్దిగా పసుపు లేదా గంధం తీసుకుని అందులో ఒక చుక్క నీరు లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్లా చేసుకోండి. ఒక అగ్గిపుల్ల తీసుకుని ఆ గంధం పేస్ట్తో కోడిగుడ్డు మీద శ్రీ వెంకటేశ్వర స్వామి నామం అంటే గోవింద నామం వేయండి. ఆ నామం మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టండి. ఇలా గోవిందనామం వేయడం వెనుక చాలా పెద్ద ఆంతర్యం ఉంది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడినే మన ఇంటికి ఆహ్వానించి మన కష్టాలను, నష్టాలను, అప్పుల బాధలను ఆయన చేతుల మీదుగా తొలగించమని వేడుకోవడం అన్నమాట. ఆ స్వామి నామం ఉన్న కోడిగుడ్డు ఇంటికి పట్టిన దరిద్రాన్ని, నకారాత్మక శక్తులను అయస్కాంతల్లా లాగేసుకుంటుంది. ఇప్పుడు ఆ కోడిగుడ్డును మీ ఎడమ చేతిలోకి తీసుకుని దానితో పాటే ఒక స్పూను ఆవాలను కూడా అదే చేతిలో పట్టుకోండి. ఆవాలు కూడా చెడును గ్రహించడంలో అత్యంత శక్తివంతమైనవి. ఇప్పుడు ఇంటి గుమ్మం ముందు నిలబడి మీ ఇంటికి, మీకు పట్టిన దరిద్రం, నరదృష్టి అంతా పోవాలని మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకుంటూ కుడివైపు నుండి ఎడమవైపుకు 4 సార్లు, ఎడమవైపు నుండి కుడివైపుకు 4 సార్లు దిష్టి తీసుకోండి. నరదృష్టి అనేది మనిషి ఎదుగుదలను నాశనం చేస్తుంది, ధనద్వారాలను మూసివేస్తుంది. ఈ దిష్టి తీయడం వల్ల అదంతా కోడిగుడ్డు, ఆవాలు పీల్చేసుకుంటాయి. దిష్టి తీయడం పూర్తయిన తర్వాత ఆ కోడిగుడ్డును, ఆవాలను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో పక్కకు పెట్టి రావాలి. పొరపాటును కూడా కోడిగుడ్డు పగలకుండా జాగ్రత్త పడాలి. అలా పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని లోపలికి వెళ్ళాలి. ఇలా ఈ శనివారం నాడు పూర్తి విశ్వాసంతో చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం, చెడుగాలి, నరదృష్టి అంతా ఆ గుడ్డుతో పాటు బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వడ్డీల మీద వడ్డీలు కడుతూ కోట్లు అప్పులున్నా సరే అవన్నీ తీరిపోయి ఊహించని మార్గాల ద్వారా మీకు కోట్లు వచ్చిపడే ధనయోగం పడుతుంది. ఇంట్లో మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య సఖ్యత, వృత్తి వ్యాపారాల్లో లాభాలు సిద్ధిస్తాయి. ఆ వెంకటేశ్వర స్వామికి ఒక పండో, పువ్వు సమర్పించి ఈ పరిహారం చేసి చూడండి. మీ తలరాతే మారిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.